ఎర్రగొండ వెంకటాపాలెము కోలూరు ఎర్రగొండ మీద దొరికిన స్టోన్స్. ఈ సూది ముక్కుల రాళ్ళకి సంబంధించిన పిస్టలు వజ్రాల దగ్గరికి వచ్చి ఆగిపోయినవి. బాగా చూడండి ఫ్రెండ్స్, అందరూ చూడండి. ఎర్రగొండ మీద దొరికిన స్టోన్స్ ఇది ఏంటంటే పిస్టలు వజ్రాల టైప్లో ఉన్నాయి, కానీ ఈ వజ్రాల దగ్గరికి వచ్చి ఆగిపోయినాయని నాకు ఒక డౌటు. బాగా చూడండి, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చేతికి పట్టుకుంటున్నా కూడా దూసిపోతున్నాయి, చేతికి నిలబడటం లేదు, ఇదిగా ఉన్నాయి. ఇవన్నీ మెరుపులు మాత్రం వజ్రాలకి దగ్గరలో ఉన్నాయి. ఇది మాత్రం మనం జొన్నగిరి అది టవర్ అంటారు కదా, ఆ టవర్ కాడ దొరికింది ఈ టోన్స్. ఇది ల్యాబ్కి ఎత్తుకుపోదాం అనుకున్నాము, అయినా ఎందుకు ల్యాబ్కి ఎత్తుకుపోదాం అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి ఆపేసాం. చాలామంది చూశారు, ల్యాబ్కి ఎత్తుకోవాలి బాబాయ్ అన్నారు, పోవాలని. ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. నా పేరు మురళి, శివస్వామి మురళి. చూడండి కదండి, బాగా చూడండి, అన్నీ చూసుకుంది బాగున్నాయి. స్టోన్స్ మాత్రం భలే ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే నాకే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అవి ఇవి కూడా చూడండి, ఇవి కూడా ఎట్లా చూడండి, ఈ టోన్స్ చూడండి, ఇవి కూడా అక్కడవే, ఇవి కూడా అక్కడవే. ఇవి కూడా ఎర్రగొండ మీద వెంకటాపాలెము కోలూరుకు పోయే దారిలో ఆ ఎర్రగొండ మీద టోన్స్ ఇవన్నీ అక్కడవే, ఇవన్నీ అక్కడవే. టోన్స్ మాత్రం బాగా ఉన్నాయి, వజ్రాల దగ్గరికి వచ్చి ఆగిపోయినాయి అంటున్నారు. ఏం చేద్దాము, నా అదృష్టం బాగుంది, ఇంతలో మెరుగైపోయింది. అందుకే నేను సొంతంగా వీడియో తీయాలనుకుని ఏదో ఇంటికి వచ్చి పిల్లలకి చెప్పి యూట్యూబ్ తీస్తాను నేను కూడా, ఎందుకు వాళ్ళకి ఎలా జరగటము అని వాళ్ళకి ఎలా పెట్టి మనం చేయటము ఎందుకు, మనం పోయిన ప్రదేశాలు కొన్ని చూపిస్తే కొంతమందికి బాగుంటుంది. అందరూ ఇప్పుడు పోతా, ఇంకొక వారం రోజుల్లో కోలూరుకి పోవాలని కోరిక నాకు. కోలూరులో నీళ్ళు తగ్గినాయా తగ్గలేదా అని కూడా నేను కనుక్కొని కోలూరు కూడా పెడతాను. ఎర్రగొండ మీద కోట కూడా తీసి వీడియో పెడతాను. ఆయన పైన కోట ఉందంట, ఆ కోట కూడా వీడియో తీసి పెడతాను, మీకు అన్నీ చూపిస్తాను. నేను పోయిన ఏరియా మొత్తం చూపిస్తాను, మొత్తం చూడండి. గుడిమెట్లు కూడా పోయాను, అయినా నాకు అప్పుడు వీడియో తీయడం మన వల్ల కాదు, మనకు తెలియకుంటుండే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు కాడ చెప్పారు, ఎందుకు వాళ్ళ కలిగి పెడతా బాబు నాయన, మామయ్య నువ్వు సొంతంగా చేసుకో, వీడియో పెట్టుకో, నీకు ఏదైనా లైక్లు వస్తాయి అని చెప్పారు. అందుకు ఈరోజు లైక్ చేసుకొని ఈరోజు పిల్లలు పెట్టేళ్ళకి తీస్తున్నాను. అప్పుడు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సార్ బాస్, ఉంటాను, బాగా చూసుకోండి.